నమ్ముకున్న వృత్తి ఆయన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. సినీ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు ఆయనే చెప్పులు తయారు చేసి పంపుతుంటారు. వృత్తిలో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చెప్పులు తయారు చేయడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తెనాలి గంగానమ్మపేటకు చెందిన రమణ ఫుట్వేర్ షాపు యజమాని గుండపు వెంకటేశ్వరరావు పాదరక్షలు తయారు చేస్తూ జీవనం సాగించేవారు. 3 తరాల నుంచి ఈయన కుటుంబం చెప్పులు కుట్టుకొని జీవనం సాగిస్తున్నారు. వెంకటేశ్వరరావు గత 2 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలోని పలువురు కథానాయకులకు, రాజకీయ నాయకులకు వారి అభిరుచులకు తగిన విధంగా పాదరక్షలను తయారు చేసి ఇస్తున్నారు. సినీ పరిశ్రమతో పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఒకరేంటి చాలా మంది స్టార్ హీరోల సినిమాలకు చెప్పులు కుట్టి ఇచ్చారు వెంకటేశ్వరరావు. గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ వెంకటేశ్వరరావు కుట్టిస్తోన్న పాదరక్షలను ధరిస్తూ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పనిలో మంచి నైపుణ్యత ఉన్న వెంకటేశ్వరరావుని పవన్ కళ్యాణ్ అభినందించారు. అంతేకాదు వెంకటేశ్వర్లను స్వయంగా పిలిచి సన్మానం చేశారు. ₹1,00,000 చెక్ను కూడా అందించారు. అప్పటి వరకు పెద్దగా ఎవరికీ పరిచయం లేని వెంకటేశ్వరరావు స్థానికంగానే కాదు 2 రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ అందించిన ₹1,00,000 చెక్తో తెనాలిలో సొంతంగా షాప్ పెట్టుకున్నారు. మరో 2కి జీవనోపాధి కల్పిస్తున్నారు. తర్వాత మా నాన్నగారు గారు ఇదే పని ఆయన దగ్గర నేర్చుకొని నేను కూడా అదే పనిగా చెప్పులు పనే చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే నాకు కొంచెం ఆఫర్ వచ్చిన సినిమాల్లో ఆ సినిమాలకు వెళ్ళిన తర్వాత కొన్ని వేరే హీరోలకి అందరూ చెప్పులు చేస్తూ ఉంటే నన్ను మేడం గారు పిలిచారు. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా సినిమాలు చేస్తూ ఉంటే మేడం గారు అంది, పవన్ కళ్యాణ్ సినిమా గారు చెప్పులు చేయాలి మేస్త్రి అని చెప్పింది. అన్న తర్వాత నేను ఆయన గారి చెప్పులు చేస్తూ ఉన్నాను. ఆయన గారి చెప్పులు చేసిన తర్వాత కాటమరాయుడు సినిమా కానీ చేస్తున్నానండి. చేస్తూ ఉంటే ఆ మేడం గారు పిలిచింది. మేడం గారు పిలిచి భీమ్లా నాయక్ చెప్పులు చేయాలి మేస్త్రి గారు అంటే చేసి ఇచ్చానండి. అప్పటి నుంచి నాకు కొంచెం పేరు వచ్చిందండి. పేరు వచ్చిన తర్వాత మా పవన్ కళ్యాణ్ సార్ ₹1,00,000 నాకు సన్మానం చేశాడండి. చేసి ₹1,00,000 చెక్ ఇచ్చాడు సార్. ఆ చెక్ ఇవ్వగానే నేను ఈ షాప్ పెట్టుకొని అదే చెప్పుల పని మళ్ళీ తయారు చేస్తా కూకున్నాను సార్. సినిమా వాళ్ళకి దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. సుమారు ఒక 20 సినిమాల దాకా చేసి ఉంటాను. చేస్తుంటే మా సార్ పిలిచి మాకు ₹1,00,000 చెక్ ఇచ్చాడు. ఆ ₹1,00,000 చెక్ షాప్ పెట్టుకొని అదే చెప్పుల పని చేస్తూ ఉంటాను. అర్హర యమల సినిమా చేశానండి. సాహో సినిమా చేశానండి. తర్వాత బాలకృష్ణ గారి ఒక 2-3 చేశాను. కథానాయకుడు అలాంటి సినిమాలన్నీ చేశాను సార్. గౌతమ్ పుత్ర, శాతకర్ణి, చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి గారు నేనే చేశాను సార్. చేసిన తర్వాత అరుణ్ తేజ గారి సినిమా చేశాను. అంతరిక్షం సినిమా చేశాను. ఓజీ సినిమాకి గారు నేనే చేశాను సార్. బ్రో సినిమాకి గారు నేనే చేశాను. తర్వాత ఏమో సాయి ధర్మం తేజ గారి సినిమా ఇప్పుడు చేస్తున్నాను. ఆ సినిమా ఇంకా అవ్వలేదు సార్. మంచు మోహన్ బాబు గారి సినిమా కూడా అదేం సినిమా అంటే భర్త కన్నప్ప గారు నేనే చేశాను సార్. అర్హర యమల సినిమా కూడా నేనే చేస్తాను. అది ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు సార్. అది చాలా సినిమాలు చేశానండి. సినిమా పేర్లు గుర్తులేదు నాకు. అందుకని అప్పటి నుంచి కూడా ఇదే ఫీల్డ్తో నేను కొనసాగుతూ ఉన్నాను సార్. మా ఐశ్వర్య మేడం అని మేడం గారు ఉన్నారు. ఆమె చెప్పింది నాకు పలానా సినిమాకి పలానా చేయి మేస్తే పలానా హీరో చేయి చెప్పులు అంటది. నేను చేసి అక్కడ కావాలంటే అక్కడ తయారు చేస్తాను, ఇక్కడ కావాలంటే ఇక్కడ తయారు చేసి హైదరాబాద్ తీసుకెళ్తాను. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తన నాన్న తయారు చేసిన చెప్పులు వేసుకుంటే చాలా సంతోషంగా ఉందని వెంకటేశ్వరరావు కుమారుడు రాంకి చెప్పారు. పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అయినా కూడా సామాన్యుడిలా తమని కూడా గుండెల్లో పెట్టుకుని మాట్లాడతారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా చూస్తారంటే సామాన్యులను ఆయన గుండెలు హత్తుకునేలా చూస్తారండి. మాలాంటి వాళ్ళని ఆయన అన్ని లక్షల మంది జనాల్లో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులను పిలిచి ఆయన సత్కరించి మా తెనాలి బ్రాండ్, గుంటూరు బ్రాండ్, ఆంధ్ర బ్రాండ్ అని ఆయన చెప్తుంటేనే మేము ఈ జన్మకి ఇది సాధ్యం, ఇది ఈ జన్మకి పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ మాకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చిందని అనుకున్నామండి. ఆయన అన్ని లక్షల మందిలో మా నాన్నగారు వెంకటేశ్వరరావు గారు ఆయన చేసిన చెప్పులు మాత్రమే నేను వేసుకుంటాను, అమెరికన్ బ్రాండ్లు, యూరోపియన్ బ్రాండ్లు వాడనని ఆయన అనగానే ఇంకా అంతకు మించిన మాట మాకు వేరేది ఏం కనపడలేదు. చాలామంది పవన్ కళ్యాణ్ గారిని శాలువాతో సత్కరించాలని అనుకుంటారు. కాకపోతే ఆయన మంచితనం, పవన్ కళ్యాణ్ గారి మంచితనం మా తల్లిదండ్రులను పిలిచి సత్కరించాడంటే అందులోనే ఆయనకి తెలిసిద్ది. ఆయన చెప్పింది ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలని. ఆయన చాలా వ్యక్తిత్వం, మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్న మనిషి అండి. మొత్తంగా కళలకు ప్రసిద్ధి చెందిన తెనాలి పేరు
వెంకటేశ్వరరావు తయారు చేసే చెప్పులతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.